మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు, దైవాశీస్సులు. ప్రభునందు పిల్లరా, మీ అందరికీ శుభాలు, వందనాలు. బాగున్నారు కదా? ఈ వీడియో నేను ఎందుకు అర్జెంటుగా చేయవలసి వచ్చిందంటే, ముందు మీకు ఒక వీడియో క్లిప్పింగ్ పెడతాను. ఆ వీడియో క్లిప్పింగ్లో మరి ఒక టీవీ ఛానల్లో సిహెచ్ సాంబశివరావు గారితో ఒకతను ఒకతను లైవ్లో డిబేట్కి ఆహ్వానించాడు. అందులో నేను ఒక మాట విన్నాను. సాంబశివరావు గారిని అడిగే వ్యక్తి యేసుప్రభు మనసులో మార్చడానికి రాలేదు కదండి, ఆయన మతాన్ని మార్చడానికి వచ్చాడు కదా అని ఎలా పడితే అలా నోటికి వచ్చేట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ముందు మీరు అది చూసేసేయండి. తర్వాత యేసుప్రభు మతాన్ని మార్చడానికి వచ్చాడా, లేకపోతే మనుషులారా మీరు మనసులను మార్చుకోండి అని చెప్పడానికి వచ్చాడు అన్నది మనము బైబిల్ గ్రంథంలో వెలుగులో మనం చూసుకొని మనం ముందుకెళ్ళిపోతాం. ముందు ఆ వీడియో క్లిప్పింగ్ చూసేసేయండి మీరు. అక్కడ ఇక్కడ ఎక్కడ ఆయన మత మార్పిడే చేసినట్టు కనిపించింది అనేది నా వాదన సార్. అది ఎక్కడా లేదు బైబుల్లో. నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను ఎక్కడ ఉందో చూపించమని. మీరు ఇంతవరకు చూపిలేకపోయారంటే మీరు చెప్పేది కరెక్ట్ కాదని అర్థం. ఆ లేఖనాలన్నీ అవే చెప్పినాయి సార్. ఎక్కడ చెప్పి చూపిండి అన్న. ఇప్పుడు కూడా ప్రజలు ఏం చెప్పారు? దేవుడు కుమారుడు యేసుక్రీస్తు మత మార్పిడి చేసినట్టుగా బైబిల్లో చూపిండి ఒకసారి. దానికి అర్థం అది కాదు సార్. యేసుక్రీస్తు మత మార్పిడి చేసినట్టుగా బైబిల్లో ఇతనే అని చెప్పుకొని తిరుగుతున్నాడు అనేది ఏంటి దాని అర్థం? అవును, దేవుని కుమారుడు అని చెప్తే మత మార్పిడి ఎలాగైంది అది? మరి ఇంకా మీరు నన్ను అది ఎలాగైందండి? నన్ను అమ్మండి అనేది మత మార్పిడి అయితే యేసు ప్రభువుల వారి డ్యూటీ ఏంటి? ఆయన పుట్టి తిరిగి మరణాన్ని జయించాడు, అవన్నీ ఒప్పుకుంటా. కానీ ఆయన మనసు మార్చుకోమన్నాడు యేసుక్రీస్తు. మనసు మార్చుకొని పాపం జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధిగా బ్రతకండి అని చెప్పాడు సాంబశివరావు. మీరు దాన్ని చెప్పొచ్చు. నువ్వు అడిదిప్పి నువ్వు ఎన్నిసార్లు రూపంలో చెప్తే ఖచ్చితంగా నేను అదే చెబుతున్నా. ఖచ్చితంగా వారు వచ్చింది దేనికి? అవును, ఆయన చూశారు కదండి. ఇప్పుడు మనము బైబిల్ వెలుగులో చూద్దాం, కొన్ని లేఖనాలను చూసి మనం ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడు? యేసు ప్రభు మరి మతాన్ని మార్చడానికి వచ్చాడని నేను అనుకుంటున్నాను సార్, అది నా అభిప్రాయం అని చెప్పేసి. ఆయన అభిప్రాయం కాదు, వాళ్ళు యేసు ప్రభు మీద దుమ్మెత్తిపోయాలని వాళ్ళ ఆలోచన. తెలుసు వాళ్ళకి, యేసు ప్రభు మనసులో మార్చుకోమని చెప్పడానికి వచ్చాడని వాళ్ళకి తెలుసు. అయినా సరే వాళ్ళు దుమ్మెత్తిపోయడానికి అదొక వంక అన్నమాట. చూద్దాం అసలు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు మనుషుల యొక్క మనసులో మీరు మార్చుకోవాలని చెప్పడానికి వచ్చాడా, మతాన్ని మార్చుకోమని చెప్పడానికి వచ్చాడో చూద్దాం మనం. ముందుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. మరి ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన మతాన్ని మార్చుకోమని చెప్పలేదు. మీరు మనసు మార్చుకోండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకొక లేఖనాన్ని కూడా మనం చూద్దాం. మరి అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే అక్కడ ఖండిస్తున్నాడు చూడు. ఎవరంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంత నరకపాత్రునిగా చేయదురని యేసు అప్పటి నుండి యూదులను ఖండించను. మరి ఈ వచనాన్ని బట్టి చూస్తే వాళ్ళు శాస్త్రులు పరిశీలేంటి, మాది యోధా మతము, మేమే గొప్పవాళ్ళం, మాకంటే గొప్పవాళ్ళు ఇక లేరని వాళ్ళు మతాన్ని ఆ మతంలో ఉన్న వాటిని ఆచరిస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు యోధా జాతిలో పుట్టినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా యోధా మతాన్ని ఆచరించాల. ఇక్కడ ఖండించాడు చూడండి. ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రాలను చుట్టూ వస్తున్నారు, జాగ్రత్త బాబు అని చెప్పి ఇక్కడ ఖండిస్తున్నారు. నేను ఇంకొక మాట కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని అక్కడ స్పష్టంగా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాడు. అంటే అక్కడ మతం ప్రస్తావన వచ్చిందా అంటే రాలా. అక్కడ మార్గము ఏ మార్గము మోక్షానికి చేర్చింది, ఏ మార్గాన కూడా మనం ప్రయాణిస్తే మన ఆత్మకి నెమ్మది కలుగుతుందని అక్కడ మార్గం గురించి చెప్పాడు. మరి అక్కడ మతాన్ని అసలు హైలైట్ చేసినట్టు లేదే. సరే, ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 27 చదువుకుంటే అక్కడ ప్రభువా అని మీరు నన్ను పిలిస్తే
అలా పిలిచిన వాడు పరలోక మార్గానికి వెళ్ళలేడు అని అక్కడ ఆయన వారిని ఖండిస్తూ, అంటే వాళ్ళు మేము క్రైస్తవులం కదా ప్రభు అని పిలుస్తున్నారంట. ఆయన ఏం చెబుతున్నాడు, ఊరి నాయన మీరు క్రైస్తవులైనంత మాత్రాన మీరు పరలోక రాజ్యానికి మీరు వెళ్ళరని చెప్పేసి అక్కడ స్పష్టంగా, అంటే క్రైస్తవ మతం అనేది పరలోక రాజ్యానికి చేర్చదు అని అక్కడ కొన్ని విషయాలు చెప్తాడు. క్రైస్తవం అనేది మతం అని మీరు అనుకుంటున్నారు, కానీ క్రైస్తవం అనే మార్గం అని మేమంటున్నాం. ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 18 దాకా మనం చదువుకుంటే అక్కడ బైబిల్ గ్రంథము మత సంబంధమైన పక్షపాతంలో అందరినీ సమదృష్టితో చూసింది. అక్కడ ఏమైనా ఉండదంటే గ్రీసు దేశస్తులేమి యూదులేమి అందరూ ఏకముగా పనికి మాలిన వారే త్రోవ తప్పి పాపము చేశారు, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని అక్కడ వాక్యం సెలవిస్తాము. ఇక్కడ యూదులు లేరు, గ్రీసు దేశస్తులు లేరు, ఇండియా వాళ్ళు ఎవరు లేరు, అందరినీ సమదృష్టితో చూసింది. ఈ వ్యక్తి ఏమంటున్నాడు, యేసు ప్రభు మతాన్ని మార్చడానికి వచ్చాడని అనుకుంటున్నానండి అని చాలా డేర్గా చెప్తా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఛానల్స్ పెట్టి క్రైస్తవ్యాన్ని దుయ్యబట్టేలా సేవకులను ఆహ్వానించి వారిని ఎలా పడితే అలా ప్రశ్నలతో తికమక చేసి యేసు ప్రభుని దుయ్యబట్టాలని చూస్తూ ఉన్నారు. ప్రభునందుకులారా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. యేసు ప్రభు మతాన్ని మార్చుకోమని చెప్పడానికి ఎప్పుడు రాలా, ఆయన మనసులో మార్చుకోండి, పరలోక రాజ్యం వస్తుంది మీకోసమే అది అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి వారిని మీరు మీ దరి చేరినప్పుడు వారికి బైబిల్లో ఉన్న వాటిని సమాధానం ఎత్తిపట్టి చెప్పండి. యేసు ప్రభు మతాన్ని మార్చుకోమని చెప్పలేదు, మార్గాన్ని తెలియజేయడానికి వచ్చాడు, మనసులో మార్చుకోమని చెప్పడానికి వచ్చాడని ముక్త కంఠంతో మీరందరూ కూడా ఏకమై చెప్తారని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ యేసు క్రీస్తు నామములో వందనాలు.